ఈ ఏదైతే పారాక్విట్ అనే గడ్డి మందుల వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. చాలా రకాలు ఉన్నాయి దీనిలో. కొన్ని ఓన్లీ కలుపు మొక్కలు గడ్డి మీద పనిచేసేటివి ఉన్నాయి. వాటితోటి మనకు ఈ చనిపోయేంత ప్రమాదం లేదు కంపారిటివ్లీ. ఈ ఏదైతే పారాక్విట్ అనేది ఉందో ఇది నాన్ సెలెక్టివ్ హర్బిసైడ్ అంటారు. దీనికి అది కలుపు మొక్కన, మంచి మొక్కన, పూల చెట్ట, పండ్ల చెట్ట, కూరగాయ చెట్ట ఏది సంబంధం లేదు. పచ్చగా ఉంది అంటే దాని మీద టచ్ అయిందంటే వాడిపోతుంది. ఓకే. సో ఇది సేమ్ రొటీన్. హాస్పిటల్ అన్న తర్వాత ఇక్కడ వర్క్ చేసిన రెగ్యులర్ వస్తూ ఉంటాయి. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ ఏదైతే ఈ పారాక్విట్ అనే హెర్బిసైడ్ ఉందో దీనిలో ఎవ్వరు కూడా బతికే అవకాశం లేకుండా ఉంది. ఓకే. ప్రాబ్లం ఏంటంటే మిగతా వాటికి ఉన్నట్టు దీనికి విరుగుడు మందు అనేది లేదు. ప్లస్ వెరీ లీతల్. ఇప్పుడు మనకు ఏదైనా తీసుకున్నప్పుడు చనిపోయే అవకాశాలు ఒక 50%, 20%, 10% ఉన్నాయంటే సరే మిగతా వాళ్ళు బతుకుతారు కదా అన్నట్టు. దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఒక 10 ml దాటింది అంటే బతికే అవకాశాలు 99% లేదు. ఓకే. సో అరే ఇది కనీసం చాలామంది ఏంటంటే హాస్పిటల్కి వస్తారు, మంచిగా మాట్లాడుతుంటారు. నేను మాట్లాడుతున్నప్పుడు చాలామంది బాధపడుతూ ఉంటారు, సార్ ఏదో అటెంప్ట్ చేసిన సార్, నాకు చావాలని లేదు, బతకాలని ఉంది, ప్లీజ్ దండం పెడతా బతికియండి. కానీ దీనిలో బతికించుకునే అవకాశం లేదు. కళ్ళ ముందర చనిపోతూ ఉంటారు ఏడ్చుకుంటూ. కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు, తల్లి చచ్చిపోతుంది. ముసలోళ్ళు ఉంటారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు. ఇది ఒక్కటే కాకుండా కాదు, యాక్సిడెంటల్ డెత్స్ కూడా దీంతో ఎక్కువవుతుంది. ఇది మందు పొలాలలో వాడేటప్పుడు కూడా ఏదన్నా పుండ్లు కానీ కట్స్ కానీ ఏమైనా ఉంటే డైరెక్ట్ సర్క్యులేషన్లోకి వెళ్ళి డేంజర్ అవుతుంది. అది యాక్సిడెంటల్ డెత్. ఓకే. దీనికి స్మెల్ కానీ ఇట్లాంటివి లేవు. ఏదైనా వేరే కంటైనర్లలో టెంపరీగా షిఫ్ట్ చేసుకోవడానికి ఏదైనా, నాకు తెలిసిన కేసు ఒకటి థమ్స్అప్ బాటిల్లో ఉండే, తాగిండి చనిపోయాడు. కాదు యాక్చువల్గా యాక్సిడెంటల్గా తాగిండు. అంటే ఎట్లా, ఏంటి అది స్టోరీ? అది యాక్చువల్గా ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చింది బ్రదర్ లాస్ట్ సమ్మర్లో. సంథింగ్ ఎండాకాలం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ వచ్చేసి మనకి ఎక్కువ అవసరం లేదు కదా, చిన్న పని ఉంది, ఒక కొడ్డుకి ఏదో కొట్టేది ఉంది. సో దానికోసం అని చెప్పేసి బాటిల్ మొత్తం కొనడం ఎందుకు అని చెప్పి ఏదో థమ్స్అప్ బాటిల్లో తీసుకొచ్చి ఇంటి దగ్గర కిటికీ దగ్గర పెట్టిండు. ఈ సన్ వచ్చేసి ఏదో ఎండలో తిరిగి వచ్చిండు. ఎండాకాలం మనకు టెంపరేచర్ సెట్, దాహం వేసి ఏదో కూల్ డ్రింక్ ఉన్నట్టుంది అని తాగేసాడు. ఇది నాకు తెలియక తాగిన సార్, నాకు బతకాలని ఉంది, నేను చచ్చిపోదామని ఆలోచనలే లేదు నాకు, నేను ఎట్లైనా బతికాను సార్ అన్నారు. అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కి ఎక్కడికో షిఫ్ట్ అయ్యారు. 13 రోజులు విశ్వ ప్రయత్నాలు అన్నీ చేసారు. ఓకే. చనిపోయాడు. 13 రోజులు.